सिटी बारिनी में धोखा ఫ్రెండ్స్ డెమో చూసారు కదా, ఫుల్ వీడియో చూడండి. మన టెలిగ్రామ్లో ఉంటుంది అండ్ ఇన్స్టాలో ఉంటుంది. అక్కడ నుంచి ఫుల్ వీడియో చూడండి. ఎక్సలెంట్ వచ్చింది ఫ్రెండ్స్. లిరిక్స్తో ఒక ఫోటో, 3 లిరిక్స్ వస్తే ఒక ఫోటో వస్తుంది. ఎక్సలెంట్ వచ్చింది వీడియో. అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాలో ఫాలో చేయండి. అక్కడ నుంచి ఫుల్ సాంగ్తో వీడియోస్ చూడొచ్చు. తప్పకుండా ఇన్స్టాలో అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. లిరిక్స్ ఉంటుంది అండ్ ఇక్కడ మధ్యలో గాప్ ఉంటుంది, మళ్ళీ లిరిక్స్ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసి దీన్ని కిందికి తీసుకురావాలి. సో ఈ లిరిక్స్ కిందికి తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ఇక్కడ 10 సెకండ్ 18 మిల్లీ సెకండ్ దగ్గర సేమ్ మళ్ళీ ఇంకో ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా సేమ్ లిరిక్స్ కిందికి తీసుకురావాలి. సో మళ్ళీ ఇక్కడ నుంచి ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో కొంచెం లాంగ్ ఫోటో ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో ఇక్కడ 23 సెకండ్ 16 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకోండి. సో లాస్ట్ 4 ఫోటోస్ యాడ్ చేసుకుంటే సింపుల్గా వీడియో కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ లిరిక్స్ ఉంటుంది, మళ్ళీ 1 2 3 ఫోటోస్ ఉంటాయి. సో ముందుగా లిరిక్స్ యాడ్ చేసుకుందాం. సో కాపీ చేసుకోండి, పైనుంచి కాపీ చేసుకోవాలి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఒక్కటే ప్రాసెస్ చెప్తా, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ లిరిక్స్ ఉంది కదా, దీన్ని పేస్ట్ చేసుకోండి. సో సింపుల్గా పేస్ట్ చేస్తే లిరిక్స్ వస్తుంది అండ్ పాయింట్ కూడా వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఒక్క లిరిక్స్ వదిలేసేయండి ఇక్కడ మధ్యలో, దీన్ని మళ్ళీ పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 6 సెకండ్ 10 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఒకటి వదిలేసి ఇంకోటి పేస్ట్ చేసుకోండి. సో ఇలా. సో ఇప్పుడు మళ్ళీ సేమ్. సో ఇక్కడ 13 సెకండ్ 8 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకో లిరిక్స్ వదిలేసి ఇంకో దానికి పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, అదే ఫస్ట్ లిరిక్స్ పేస్ట్, మళ్ళీ సెకండ్ వదిలేసేయండి. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి. సో ఇక్కడ ఒక్కటే యాడ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో ఇప్పుడు సెకండ్ లిరిక్స్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. పైనుంచి కాపీ చేసుకోండి. దీన్ని కూడా బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు సెకండ్ లిరిక్స్ ఉంది కదా, దీన్ని పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసి ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకున్నాం, దీన్ని వదిలేసేయండి. మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ లిరిక్స్ వస్తుంది, దీన్ని కూడా పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ సేమ్. సో ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ లిరిక్స్ పేస్ట్, మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ లిరిక్స్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ దీన్ని పేస్ట్ చేసుకోండి. సో సింపుల్. ఇప్పుడు లాస్ట్ ఫోటోనే ఉంటుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో ఇప్పుడు ఫోటో ఉంటుంది కదా, ఫస్ట్ ఫోటోని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకోండి, కింద నుంచి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటోని పేస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఫోటో పేస్ట్ చేసి ఇప్పుడు మధ్యలో 2 ఫోటోస్ ఉన్నాయి కదా, వీటిని వదిలేసేయండి. లాస్ట్లో ఫోటో ఉంది కదా, దీన్ని పేస్ట్ చేసుకోండి. సో ఈ లాస్ట్ ఫోటోని పేస్ట్ చేసుకోండి. సో ఈ లాస్ట్ ఫోటో పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో ఇప్పుడు సెకండ్ ఫోటో, ఈ సెకండ్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఇక్కడ 11 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి. సో ఈ ఒక్క ఫోటోకి మాత్రమే పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో ఇప్పుడు లాస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక్కటే ఫోటో ఉంటుంది కదా, ఆ ఒక్క ఫోటో మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి. 18 సెకండ్ 19 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి.
సో ఈ ఫోటోతో ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా కోసం లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిందిగా, షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.